బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో గూడూరులో కలకలం రేపిన నగల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారిని విడిపించారు పోలీసులు. కిడ్నాప్కు వాడిన వాహనాన్ని పేలకుర్తి సమీపంలో పట్టుకున్నారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గూడూరు పట్టణంలో బంగారు నగల వ్యాపారి వెంకటేష్ను కిడ్నాప్ చేశారు దుండగులు. వెంకటేష్కు ఎమ్మిగనూరు రహదారిలో దుకాణాలు ఉన్నాయి. తమకు దుకాణం బాడుగకు కావాలంటూ దుకాణాల దగ్గరకు పిలిపించుకుని కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ ఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్నారు పోలీసులు. అనుమానాస్పదంగా వెళ్లనున్న కారును పోలీసులు వెంబడించారు. ఎట్టకేలకు వ్యాపారి వెంకటేష్ను పోలీసులు కిడ్నాప్ చెర నుంచి విడిపించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో గూడూరులో కలకలం రేపిన నగల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారిని విడిపించారు పోలీసులు. కిడ్నాప్కు వాడిన వాహనాన్ని పేలకుర్తి సమీపంలో పట్టుకున్నారు.